హాయ్ యూవర్స్, వెల్కమ్ టు చారిటెక్ ఇన్ఫో. ఈరోజు పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ విండోస్ 7 అండ్ విండోస్ 10 అండ్ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంలో ఓఎస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత డ్రైవర్స్ అనేది ఇన్స్టాల్ చేయాలి. సిస్టమ్ ఇంటర్నల్ డ్రైవర్స్ కానీ ఎక్స్టర్నల్ డ్రైవర్స్లో ప్రింటర్, స్కానర్, బ్లూటూత్, వైఫై అండ్ వెబ్ క్యామ్ ఎక్స్టర్నల్ డివైజెస్ను సిపి కనెక్ట్ చేసినప్పుడు ఆ రిలేటెడ్ డ్రైవర్స్ అనేది ఇన్స్టాల్ చేసినప్పుడే ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. ఇంటర్నల్ డివైజెస్ వచ్చేసి ల్యాన్ కార్డ్ కానీ, గ్రాఫిక్ కార్డ్ కానీ, సౌండ్ డ్రైవర్స్, యూఎస్బి పోర్ట్, హార్డ్ డిస్క్, మానిటర్ రిలేటెడ్ డ్రైవర్స్ అనేది ఇన్స్టాల్ చేయాలంటే ఆ రిలేటెడ్ సిరీస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. డెస్క్టాప్ పై విండోస్ మౌస్ రైట్ క్లిక్ చేయాలి. డివైస్ మేనేజర్ ఆప్షన్ మీద మౌస్ క్లిక్ చేయాలి. డివైస్ మేనేజర్ విండో కంప్లీట్గా డిస్ప్లే అయిన తర్వాత ప్రజెంట్ మనం డెస్క్టాప్ మోడ్ డ్రైవర్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి టాప్లో డెస్క్టాప్ డిస్ప్లే అవుతుంది. ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్ అని ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇందులో సిపిలో ఇంటర్నల్ కాంపోనెంట్స్ అటాచ్ చేసినటువంటి ఎక్స్టర్నల్ డివైజెస్ కానీ, ఇంటర్నల్ డివైస్ కానీ, కంప్లీట్ డివైజెస్ అనేది ఇందులో డిస్ప్లే అవుతుంది. అడిషనల్గా హైడ్ చేసినటువంటి డివైజెస్ కానీ డిస్ప్లే కావాలంటే థర్డ్ ట్యాబ్ వ్యూ ట్యాబ్ మౌస్ క్లిక్ చేసి షో హైడెన్ డివైజెస్ ఆప్షన్ మీద మౌస్ క్లిక్ చేయాలి. ఆడియో డ్రైవర్స్ అనేది అప్డేట్ చేయాలంటే ఆడియో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ డౌన్ యారో క్లిక్ చేసినప్పుడు సిపియుకు ఎక్స్టర్నల్ కానీ ఇంటర్నల్ కానీ డివైజెస్ అనేది ఇందులో డిస్ప్లే అవుతుంది. మైక్రోఫోన్, రియల్టెక్ హై డెఫినేషన్ ఆడియో అనేది డిస్ప్లే అవుతుంది. దీన్ని సెలెక్ట్ చేసి మౌస్ రైట్ క్లిక్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ అప్డేట్ డ్రైవర్స్ అనేది క్లిక్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ సర్చ్ ఆటోమేటిక్లీ ఫర్ డ్రైవర్స్ ఆప్షన్ మీద మౌస్ క్లిక్ చేసినప్పుడు ఇంటర్నెట్ కనెక్ట్ చేసిన తర్వాత ఆ రిలేటెడ్ డ్రైవర్స్ అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత మైక్ అనేది రన్ అవుతుంది. ఆల్రెడీ సాఫ్ట్వేర్ అనేది మనం కాపీ చేసినప్పుడు, సిస్టమ్ పర్చేసింగ్ చేసినప్పుడు ఆ రిలేటెడ్ డ్రైవర్స్ సీడీ అనేది ప్రొవైడ్ చేసినప్పుడు అవి సిస్టంలో సిలో కానీ డిలో కానీ డ్రైవ్ కాపీ చేసినప్పుడు ఆ కాపీ రిలేటెడ్ డ్రైవర్స్ అనేది అప్డేట్ చేయాలంటే సెకండ్ ఆప్షన్ మీద బ్రౌజ్ మై కంప్యూటర్ ఫర్ డ్రైవర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మనం సేవ్ చేసినటువంటి డ్రైవర్స్ యొక్క లొకేషన్ అనేది ఇందులో స్పెసిఫై చేయాలి. సిలో కానీ, డిలో కానీ, ఈలో కానీ డ్రైవ్ కాపీ చేసినటువంటి డ్రైవర్స్ ఫైల్ను ఓకే చేసి ఈ సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ ద్వారా కూడా మనం చేయొచ్చు. నెక్స్ట్ కెమెరాని కనెక్ట్ చేసినప్పుడు ఆ రిలేటెడ్ మౌస్ రైట్ క్లిక్ చేయాలి. ప్రాపర్టీస్ హెచ్డి వెబ్ కెమెరా ప్రాపర్టీస్ విండో డిస్ప్లే అయిన తర్వాత డీటెయిల్స్ అనే థర్డ్ ట్యాబ్ క్లిక్ చేయాలి. ప్రాపర్టీ రైట్ సైడ్ డౌన్ యారో క్లిక్ చేసినప్పుడు హార్డ్వేర్ ఐడిఎస్ క్లిక్ చేయాలి. ఎక్స్టర్నల్గా మనం కనెక్ట్ చేసినటువంటి వెబ్ క్యామ్ రిలేటెడ్ డ్రైవర్స్ యొక్క సీరియల్ నెంబర్ ఇది. దీన్ని మౌస్ రైట్ క్లిక్ చేసి కాపీ చేయాలి. ఇట్లా సెర్చ్ చేయాలి. ఎనీ ఎక్స్టర్నల్ డివైస్ కనెక్ట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సౌండ్ కార్డ్ ఉంది, డౌన్ యారో క్లిక్ చేసిన తర్వాత రియల్టెక్ హై డెఫినేషన్ ఆడియో అనేది సిస్టంలో ఇన్సర్ట్ చేసినటువంటి డివైస్ నేమ్ దీన్ని మౌస్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసిన తర్వాత ప్రాపర్టీస్ క్లిక్ చేయాలి. థర్డ్ ఆప్షన్ డీటెయిల్స్ క్లిక్ చేయాలి. ప్రాపర్టీ రైట్ సైడ్ డౌన్ యారో క్లిక్ చేసిన తర్వాత హార్డ్వేర్ ఐడి క్లిక్ చేయాలి. ఆప్షన్ వాల్యూలో 2 ఆప్షన్స్ అనేది సిరీస్ నెంబర్స్ అనేది ఇందులో డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసి మౌస్ రైట్ క్లిక్ చేసిన తర్వాత కాపీ క్లోజ్ చేయాలి. డివైస్ మేనేజర్ విండో మినిమైజ్ చేసిన తర్వాత డెస్క్టాప్ పై బ్రౌజర్ అనేది ఓపెన్ చేయాలి. గూగుల్ సెర్చ్ బాక్స్లో డ్రైవర్స్ ప్యాక్ సొల్యూషన్ డౌన్లోడ్ అని ఎంటర్ చేసిన తర్వాత కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్ చేయాలి. ఫస్ట్ సెక్షన్లో డ్రైవర్స్ ప్యాక్ డౌన్లోడ్ ఫ్రీ డ్రైవర్స్ అప్డేట్ సాఫ్ట్వేర్ ఫస్ట్ లింక్ను మౌస్ క్లిక్ చేసి సెలెక్ట్ చేయాలి. అఫిషియల్ వెబ్ ఇంటర్ఫేస్ కంప్లీట్గా డిస్ప్లే అయిన తర్వాత ఇన్స్టాల్ ఆల్ రిక్వైర్స్ డ్రైవర్స్ సర్చ్ ఆప్షన్ మీద మౌస్ క్లిక్ చేయాలి. డ్రైవర్స్ సర్చ్ ఓవర్ ద లార్జెస్ట్ డేటాబేస్ మోర్ దెన్ 1 మిలియన్ డ్రైవర్స్ ఇందులో అవైలబిలిటీ ఉంటాయి. ప్రజెంట్ మనం ఆడియో రిలేటెడ్ డ్రైవర్స్ అనేది అప్డేట్ చేస్తున్నాం కాబట్టి సెలెక్ట్ చేసి మౌస్ రైట్ క్లిక్ చేయాలి. పేస్ట్ డ్రైవర్స్ యొక్క నేమ్ రియల్టెక్ హై డెఫినేషన్ ఆడియో అనేది డిస్ప్లే అవుతుంది. ఫైండ్ అని క్లిక్ చేయాలి. ఇన్స్టాల్ డ్రైవర్స్ ఆటోమేటిక్లీ డైరెక్ట్ ఇన్స్టాల్ చేయాలంటే టాప్లో ఉన్నటువంటి గ్రీన్ కలర్ బటన్ మీద మౌస్ క్లిక్ చేయాలి. కాపీ చేసినటువంటి డ్రైవర్స్ రిలేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ విండోస్ 10 x64 బిట్ రిలేటెడ్ డ్రైవర్స్ ఇవి. డౌన్ యారో క్లిక్ చేసినప్పుడు మాన్యువల్గా కూడా ఇందులో సెట్ చేసుకోవచ్చు. అప్ టు విండోస్ 7 రిలేటెడ్ డ్రైవర్స్ చూస్ చేసుకోవచ్చు ఇందులో ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ను క్లిక్ చేయాలి.
కంప్లీట్ అయిన తర్వాత బ్రౌజర్ను మినిమైజ్ చేయాలి. డెస్క్టాప్పై ఫైల్ ఎక్స్ప్లోరర్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత డౌన్లోడింగ్ రిలేటెడ్ సెట్ ఆఫ్ ఫైల్ డిస్ప్లే అవుతుంది. మౌస్ రైట్ క్లిక్ చేసిన తర్వాత రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని క్లిక్ చేయొచ్చు. డైరెక్ట్ ఓపెన్ డబుల్ క్లిక్ చేసి కూడా ఓపెన్ చేయొచ్చు. సెక్యూరిటీ వార్నింగ్లో రన్ అని క్లిక్ చేయాలి. డౌన్లోడ్ అండ్ రన్ డ్రైవర్స్ ప్యాక్ ఆప్షన్ మీద మౌస్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత సిస్టంలో ఇంటర్నల్గా మనం కనెక్ట్ చేసినటువంటి డ్రైవర్స్ అనే యొక్క ఇన్స్టాల్ అవుతాయి ఫైల్స్. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసిన కాబట్టి ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. సిపియుకి ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేసిన డివైస్ యొక్క డ్రైవర్స్ మాత్రమే ఇన్స్టాల్ చేయాలంటే సెర్చ్ బాక్స్లో ఆ రిలేటెడ్ సిరీస్ అనేది ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ ఫ్రీ వెబ్సైట్.